ఏంటి ఎలా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్? సినిమా టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, దాని తర్వాత ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్, ఏం జరగబోతుందో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, సీన్స్ పవన్ కళ్యాణ్, ఇంటర్వెల్ పవన్ కళ్యాణ్, మొత్తం పవన్ కళ్యాణే, మొత్తం పవన్ కళ్యాణే. ఇది మెగా నామ సంవత్సరం అంతే. లిటరల్గా మొత్తం ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ హైలైట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అబ్బా, అసలు నెక్స్ట్ లెవెల్ పీక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే లిటరల్గా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మన సుజిత్ గారు ఎలా అయితే చూపించారో అసలు హరీష్ శంకర్ నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. డైలాగ్స్ అంటే ఆయన పొలిటికల్ కెరియర్కి ఇప్పుడు ఆయన ఏదైతే ఉన్నో పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసే డైలాగ్స్ చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్పుద్ది, ఆడు పుట్టింది మార్కుల కోసం కాదు మార్పుల కోసం అని. అసలు ఏం డైలాగ్ బ్రో అది? అంటే ఆడు పుట్టింది మార్కుల కోసం కాదు మార్పుల కోసం అని. అసలు మెంటల్ వచ్చేసిన డైలాగ్కి. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారో మొత్తం అసలు డిఫైన్ చేశాడు. ఆయన కెరీర్ని డిఫైన్ చేశాడు. అంటే మొత్తం పొలిటికల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే మనకి అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ కొట్టచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ విశ్వరూపం, పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారో, ఫ్యాన్స్కి ఏం నచ్చుతుందో అవన్నీ కూడా అంటే సీన్స్ కొన్ని బోర్ కొట్టచ్చేమో, బట్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. రాశి కన్నా శ్రీలీల వీళ్ళిద్దరిది ఏంటి కాంబినేషన్? రాశి కన్నా శ్రీలీల ఏం కనిపించరు. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఎవరు కనిపించరు బేసిక్గా చెప్పాలంటే. బట్ తేరీ లైనే తీసుకున్నాడంట. తేరీ లైనే తీసుకున్నాడంట. సంబంధం లేదు అసలు, నిజంగా అస్సలు లేదు. 1% కూడా లేదు, 1% కూడా లేదు. తెరి ఏదైతే రీమేక్ అన్నో దానికి 1% కూడా సంబంధం లేదు. హరీష్ శంకర్ గారు ఏదైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలనుకున్నారో దానికి 100 రెట్లు న్యాయం చేశారు. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్సు, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ఇవే కనిపిస్తాయి. అంటే మిగతా క్యారెక్టర్స్ని పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ డామినేట్ చేసేసింది, అదే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు అంటే కొంచెం లాగ్ అనిపించవచ్చు వాస్తవంగా. బజ్ లేదు, హైప్ లేదు అన్నారు కదా. సో మరి ఇప్పుడు ఈ షో చూసిన తర్వాత మొత్తం కూడా చేంజ్ అవుతుందా? పవన్ కళ్యాణ్ దిగిన తర్వాత హైప్ అదే వస్తుంది. సినిమా ఇదే అంటే ఏదో వచ్చింది, ఏదో దురంధర్ 2 వచ్చింది, ఆ 2 వచ్చింది, ఈ 2 వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక్కసారి కళ్యాణ్ బాబు దిగిన తర్వాత ఏ 2 లేదు, ఏ దురంధర్ లేదు, ఏమీ లేదు. ఆయనకి హిట్ టాక్ పడితే వాడు ఎవడైనా సరే సైడ్ ట్రాక్ వెళ్ళిపోవాల్సిందే. అంటే ఫస్ట్ హాఫ్ వరకు చెప్తున్నాను నేను, పీక్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం, పీక్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం అంతే. ఓజీ కంటే మించి ఉంటుంది. సుజిత్ గారు బాగా డైరెక్షన్ చేశారు, దానికంటే మించి వస్తుంది ఇది. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ అంతే. పవన్ కళ్యాణ్ గారు డైలాగులు, ఆయన డ్యాన్స్ హైలైట్. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? సూపర్ బ్రో, బాగుంది, చాలా బాగుంది. ఇంకా తన ఎంట్రీ అయితే రాలేదు ఇప్పుడు వరకు, ఫస్ట్ ఇయర్ తన అయింది. చూడాలి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. వన్ మ్యాన్ షో, కంప్లీట్గా వన్ మ్యాన్ షో. ఒక 2 సీన్స్ ఉంటాయి అరాస్కం. అసలు ఆ సాంగ్ కాలర్ ఎత్తలే సాంగ్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఉన్న చొక్కాలు వేసుకురండి, చాలా అవసరం ఉంది చొక్కాలు. హైలైట్స్ కాలర్ ఎత్తల సాంగ్ ఒకటి, ఆయన ఎంట్రీ, అక్కడక్కడ కొంచెం బీజం ఒకటి అని బాగా అనిపించింది తప్ప. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన హరిశంకర్ గారి స్టోరీ కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీ. ఎక్కడో ఒక 20 years బ్యాక్ వచ్చిన దీనికంటే గబ్బర్ సింగ్ స్టోరీ చాలా బాగుంటుంది. అంటే సినిమాకి వచ్చేటప్పుడు రీమేక్ ఏమైనా భయపడుతూ వచ్చాను లోపలికి, బట్ బయటకు వచ్చేటప్పుడు రీమేక్ అంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ చాలా బాగుంటుంది. కంప్లీట్గా స్టోరీ అయితే లేదు, బట్ ఓన్లీ పాజిటివ్ అంటే ఆయన ఎనర్జీ. ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఒక ఎనర్జెటిక్గా చూసామో మళ్ళీ అదే ఎనర్జీగా పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది తప్ప ఆ స్టోరీ వైజ్గా మాత్రం ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఎక్కడ మొత్తం అవుట్డేటెడ్ స్టోరీ, ఏదో 10 years బ్యాక్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆయన మొత్తం నడిపించారు, ఆయన చేతుల మీద నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా ఇంతకు మించి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే మాత్రం నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది.
డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే బాగా పేలాయి కూడా, సినిమాలో చాలా బాగా పేలాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. ఆయన చెప్తుంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఐడియాలజీతో, లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ తీసుకున్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆయన వరకు నెగిటివ్ చెప్పడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు, కానీ మొత్తం ఏదైనా నెగిటివ్ ఉందంటే సినిమాకి మన కల్ట్ డైరెక్టర్ హరిశంకర్కి అవ్వచ్చు. మొత్తం స్టోరీ అయితే ఏం లేదు, మొత్తం రొట్ట స్టోరీ. కంప్లీట్గా ఫ్యాన్ స్టాఫ్. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. మేబీ న్యూట్రల్ వస్తే డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం కాల్ దగ్గరేసుకుని బయటకు అయితే వస్తారు. ఎక్స్ట్రాలు ఉందన్న, సో వాళ్ళకి మాత్రం 100% ఫుల్ మిల్స్ అయితే పెట్టాడు. ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్యాన్స్ వాళ్ళు. హరీష్ శంకర్ విశ్వరూపం పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు. ఫస్ట్ ఆఫ్ హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ మొత్తం బాగుంది. రాజకీయ పరంగా కొద్దిగా ఉంది, రాజకీయంగా పొలిటికల్ డైలాగ్స్ ఎక్కువ పెట్టారు. పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ ఆ లెక్కలో చూడకూడదు, సినిమా పరంగానే చూడాలి. హరీష్ శంకర్ విశ్వరూపం పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు అంతే. ఫ్యాన్స్కి నచ్చుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి సెకండ్ హాఫ్ చూడాలి. ఇంకా శ్రీలీల లేదు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ పరంగా ఉంటుంది, బాగుంది. ఫ్యామిలీకి బాగుంది, ఫ్రెండ్స్కి బాగుంటుంది. తెలుగు వాళ్ళకి ఉగాది పండగ తెలుగు నామస్మరణం అయితే మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఇది మెగా నామస్మరణం అని చెప్తున్నాను. జై పవన్ కళ్యాణ్, జై రామ్ చరణ్, జై చిరంజీవి. మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ దీని తల్లి నెక్స్ట్ రాబోయే పెద్ద సినిమా కూడా దీనికి మించుంటాయి అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా మెగానామా సంవత్సరం అని చెప్తున్నా. 2026 రాసి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం. ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి ఫస్ట్ హాఫ్? పవన్ కళ్యాణ్ హైలైట్. యా ఆబ్వియస్లీ ఆయన కోసమే వచ్చాం. ఏంటి హైలైట్స్ ఏంటి ఫస్ట్ హాఫ్? స్వాగ్ ఇంకా ఓన్లీ ఫ్యాన్స్ స్టఫా లేదంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది? అందరికీ నైస్ స్వాగ్. అసలు హాస్టార్ మ్యానీ అంటారు కదా, అది తెరీ రీమేక్ అని చాలా మంది అంతకుముందు మాట్లాడారు. అట్లా ఏమైనా అనిపించింది? అలా చూసి ఎంజాయ్ చేయడమే. అదే లేదు, చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. మామూలు లేదన్న, సినిమా చిరిగిపోయింది. ఇంకెవ్వడి సినిమా కూడా పనికిరాదు. జై పవర్ స్టార్. పవర్ ప్యాక్ సూపర్. ఫస్ట్ గూస్ బంప్స్ అనిపించిన సీన్, గూస్ బంప్స్ ప్రతి సీన్, ఎవ్రీథింగ్, ప్రతి సీన్ గూస్ బంప్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది, సూపర్. తమన్ బీజిఎం, తమన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ సినిమాకి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కొడుతూనే ఉన్నారు. దేవిశ్రీ సాంగ్స్ ని తమన్ బీజిఎం ఏమన్నా డామినేట్ చేసినట్టు? సాంగ్స్ వరకు బాగానే ఉన్నాయి, బీజిఎం ఇంకా అదిరిపోయింది దానికంటే. అంటే థియేటర్ నుంచి బయటకు వస్తే మైండ్ లో సాంగ్స్ ఉన్నాయా, బీజిఎం ఉందా? బీజిఎం ఉంటుంది, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సినిమా ఎక్సలెంట్గా ఉంది. డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. ఓజీ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా సైలెంట్గా మంచి డైలాగులు రాశారు కాబట్టి ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమకు చెదకొట్టేశాడు. సో డైలాగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని డామినేట్ చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు సోఫర్ అయితే చాలా స్పీడ్గా నడిచింది. సెకండ్ హాఫ్ చూడాలి ఎట్లా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్. ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం అన్నీ కలగలిపి, ఉగాదికి షడ్రుచులు ఎలా కావాలో అన్నీ కలగలిపి ఈరోజు అసలైన ఉగాది పచ్చడి మాకు పెట్టాడు హరీష్ శంకర్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. దేవిశ్రీ సాంగ్స్ ని బీజిఎం, మన తమన్ బీజిఎం ఏమైనా డామినేట్ చేసినట్టు అనిపించింది? డెఫినెట్లీ బీజిఎం అయితే దేవిశ్రీ సాంగ్స్ని డెఫినెట్గా బీట్ చేసి ఉంది. ఎందుకంటే ఒకటే సాంగ్ అయింది, ఇంకోటి కాలర్ ఎగరే సాంగ్ అయింది, ఇంకోటి ఇంకొక సాంగ్ ఉంది. ఆ సాంగ్ చూడాలి యాక్చువల్గా ఎట్లా ఉందనేది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది సినిమా? బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? ఫైట్సా? ఓకే, ఎలా ఉన్నాయి ఫైట్స్? బాగున్నాయా? సాంగ్స్ కూడానా? ఎలా స్టెప్ ఎలా వేసారు? స్టెప్ ఏ స్టెప్ వేసారు? ఫైట్స్ బాగున్నాయా? బాగా ఎంజాయ్ చేసావా? అరిచావా లోపల థియేటర్లో? ఏంటిది ఏదో కట్టుకున్నావు? ఏంటిది ఇది? ఉస్తాద్ భగత్ సింగ్
డై హార్డ్ ఫ్యానా పవన్ కళ్యాణ్ గారికి? ఆ? నచ్చిందా సినిమా? బాగుందా? డైలాగ్ చెప్తావా? చెప్పు. సూపర్ భయ్య, ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ భయ్య. ఏం ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ హైలైట్ ఇంట్రొడక్షన్ సీన్ కానివ్వండి, మెయిన్లీ క్లైమాక్స్ అనేది ఇంటర్వెల్ సీన్ ప్రీ ఇంటర్వెల్ సీన్ దుమ్ము దులిపేస్తుంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తాడు ఉస్తాజ్తో, ఓజీతో నిరూపించాడు. ఇప్పుడు ఉస్తాజ్తో మరి ఇంకా తిరగ రాస్తాడు అనమాట. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అసలు ఒక్కడ ఒక నిమిషం కూడా బోర్ కొట్టలేదు. మొత్తం తమన్ డ్యూటీ చేశాడు అంటే. డైలాగ్స్ ఎలా ఉంది? డైలాగ్స్ మామూలుగా రాయలేదు, గురూజీ గుర్తొచ్చాడు డైలాగ్స్ అయితే. పొలిటికల్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నట్టు. పొలిటికల్ డైలాగ్సే కానీ ఏదైనా కానీ మొత్తం అయితే కానీ చాలా బాగున్నాయి డైలాగ్స్ మాత్రం. బాగున్నాయి. సో ప్రస్తుతానికి శ్రీరామల్ థియేటర్లో సినిమా చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగుంది, ప్యూర్లీ ఫ్యాన్స్ స్టఫ్. హరీష్ శంకర్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో పవన్ కళ్యాణ్ నుంచి అదంతా కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి కాలర్ ఇతర సాంగ్ కానీ అండ్ ఇంకా తమన్ బీజిఎం ఎస్పెషల్లీ. సో ఫస్ట్ హాఫ్లో కాలర్ ఇతర సాంగ్ ఉంది, 2 ఫైట్స్ అండ్ ఇంకా ఆ బీజిఎం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది అంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. అందరూ కూడా ఫ్యాన్స్కి అయితే మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్యూర్లీ ఫ్యాన్స్ స్టఫ్ ఇది. అండ్ ఇంకా సో లవ్ స్టోరీ అంటే రాశి కన్నా శ్రీలీల వీళ్ళ క్యారెక్టర్లకు సంబంధించి ఇంకా సరిగ్గా అంటే క్యారెక్టర్లోకి ఇంకా వెళ్ళలేదు. సో మొత్తం వన్ మ్యాన్ షో లాగానే పవన్ కళ్యాణ్ మీదే మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసి హరీష్ శంకర్ ఆయన మేనరిజం, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన కామెడీ ఇదంతా కూడా బాగా యూజ్ చేసుకుని ప్రజెంట్ చేశారు. ఫ్యాన్స్కి మాత్రం పీక్స్లో అనిపిస్తుంది, అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఫుల్ ఎంజాయ్ చేశామని చెప్పేసి ఫస్ట్ హాఫ్ రివ్యూ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అనేంద్ర.